ఒకప్పుడు సహకార రంగంలో ఓ వెలుగు వెలిగి అందరికీ తీపిని పంచిన ఫ్యాక్టరీ అది. దీర్ఘకాలం ఆర్థిక ఒడిదుడుకులతో కొనసాగి చివరికి మూతపడింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఫ్యాక్టరీ మాత్రం పునఃప్రారంభానికి నోచుకోలేదు. ఏపీలోను కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. ప్రభుత్వాలు ఎన్ని మారినా, పాలకులు ఎంతమంది వచ్చినా నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దుస్థితి మాత్రం మారడం లేదు. షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో నేతలు ఇచ్చిన వాగ్దానాలన్నీ నీటి మూటలే అవుతున్నాయి. పునరుద్ధరణ మాట అటుంచితే విలువైన షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో సైతం లేఅవుట్ చేసి అమ్మేసే ప్రయత్నాలు జరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాడు గ్రామంలో 1979లో ఏర్పాటైన కోవూరు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. 2 దశాబ్దాల పాటు పనిచేసింది. ఈ ఫ్యాక్టరీతో జిల్లా చెరుకు రైతులు భారీగా లబ్ధి పొందారు. ఈ కర్మాగారంతో జిల్లాలో చెరుకు పంట సాగు పెరిగింది. కాలక్రమంలో గిట్టుబాటు ధరలు లేకపోవడం, సకాలంలో రైతులకు బకాయిలు చెల్లించకపోవడం, నిర్వహణ వ్యయం పెరగడం వంటి కారణాలతో 1999 నుంచి 2004 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో ఫ్యాక్టరీని కొంతకాలం మూసివేశారు. 2004 ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకుంది. పునఃప్రారంభమైన ఫ్యాక్టరీ ఒడిదుడుకులతో 9 ఏళ్లు నడిచి 2013లో మూతపడింది. చెరకు పండిస్తున్న 9 మండలాలకు చెందిన రైతులు తమ ఉత్పత్తిని ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లిక్విడేషన్ లేదు, దెబ్బతిన్న దాన్ని సోకుపెట్టి దాన్ని ఆడిపించకుండా దానికి వచ్చిన ఆదాయాలు అమ్మి ఇప్పుడున్నటువంటి పార్కులు స్వాధీనం చేసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. జనరల్ బాడీ పెట్టి ఒక సమావేశం పెట్టి ఒక సమావేశం జరిపి రైతుల పక్షాన్ని నిలబడి ఈ యొక్క సమస్య సాల్వ్ చేస్తే బాగుంటుందని మేము కోరుతా ఉన్నాం. ఫ్యాక్టరీ మూతపడటంతో కార్మికులు, రైతులు ఇబ్బందుల పాలయ్యారు. అటు నాయుడుపేట, ప్రభగిరిపట్నం దగ్గర ఉన్న ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు సైతం మూతపడటంతో జిల్లాలో చెరకు సాగు లేకుండా పోయింది. 10 ఏళ్ల నుంచి రైతులకు, కార్మికులకు బకాయిలు ఇవ్వాల్సి ఉంది. బకాయిలు చెల్లించి ఫ్యాక్టరీ తెరిపించాలని రైతులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ గతంలో ప్రభుత్వం అధికారంలో లేని ఈ ప్రభుత్వం మేము రీఓపెన్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 8 నెలలు పైన కావస్తుంది. దానికి ఎటువంటి ప్రణాళిక లేదు. అక్కడ డంపింగ్ యార్డు ఇసుక పెట్టుకుని వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. రైతుల యొక్క ఆశ ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ కానీ ప్రారంభం అయితే ఈ క్రాప్ వేసుకోవడానికి వెంటనే దాన్ని లైవ్లో పెట్టుకుంటే మంచి వృద్ధిలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుందని ఆశల్లో రైతాంగం ఉంది. అది గతంలో అమ్మబోతే ఆంధ్రప్రదేశ్ చెరుకు రైతుల సంఘం తరఫున ఇక్కడుండే రైతాంగం అందరూ కలిసికట్టుగా దాని మీద స్టే తెచ్చారు. ఇప్పుడు స్టే ఆర్డర్లో ఉంది. లేకపోతే వారికి డెమాలు చేయాలనే ఆలోచనలో పాలక వర్గాలు ఉన్నాయి. అయితే ఈ రోజు నాటికి రైతులు అనేక మంది బాగుపడ్డారంటే ఆనాడు ఈనాడు పిల్లల చదువులు వృద్ధిలోకి వచ్చాయంటే రైతాంగం అనేకమైన ఆశల్లో ఆ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తారో, ప్రభుత్వాలు వస్తాయనే ఆశల్లో ఉన్నారు. చెరుకు సారవంతమైన నేల కోవూరు డెల్టా. ఆ సారవంతమైన నేలలో డెల్టాలో పండించేదానికి ఈ ఫ్యాక్టరీ చాలా ఉపయోగం అనేది రైతాంగం యొక్క వాదన. అందుకోసం వెంటనే ప్రభుత్వం గ్రాంట్ విడుదల చేసి అక్కడుండే కార్మిక వర్గానికి బకాయిలు విడుదల చేసి దాన్ని రీఓపెన్ చేయాలనేది బలంగా ఉంది. అయితే ఎన్నికల్లో మటుకు ఎవరైనా వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా రీఓపెన్ చేస్తాం, మాది బాధ్యత, ఈ ఫ్యాక్టరీ ఈ రైతాంగం కోసం మేము ఉంటామని చెప్తున్నారు తప్ప ఎన్నికల తదనంతరం దానికి కావాల్సిన ప్రణాళిక ఏర్పాటు చేయడంలో ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. అందుకోసం వెంటనే రీఓపెన్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ ఫ్యాక్టరీ స్థలంలో పలు ప్రతిపాదనలు వచ్చాయి. ఇక్కడ ఐటీ హబ్ నిర్మించాలని, కొంత భాగంలో హౌసింగ్ ప్రాజెక్ట్ బస్టాండ్గా మార్చాలని ఆలోచన చేసినప్పటికీ అవేవీ కార్యరూపం దాల్చలేకపోయాయి. జిల్లాలో రైతులకు, కార్మికులు ఉపాధినిచ్చిన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలంటున్నారు స్థానికులు. స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కలుగు చేసుకుని తమకు న్యాయం చేయాలంటున్నారు రైతులు.